తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. స్టాక్ మార్కెట్ గ్రీన్‌లో స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అంచనాల వల్ల. అలాగే ఈరోజు 16 సెక్టార్స్‌లో 15 సెక్టార్స్ గ్రీన్‌లో ముగిశాయి. మిడ్ క్యాప్ 0.7% ఇంక్రీజ్ అయింది. అలాగే స్మాల్ క్యాప్ 0.3% ఇంక్రీజ్ అయింది. ఐటీ సెక్టార్‌లో ఈ క్వార్టర్‌లో మంచి ఫలితాలు రావడం వల్ల లాభాల్లో ముగిసింది ఐటీ సెక్టర్. అలాగే ఐసిఐసిఐ లంబోర్డ్ 7% ఇంక్రీజ్ అయింది. అలాగే టాటా స్టీల్ 1.6% ఇంక్రీజ్ అయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాల వల్ల గ్లోబల్ మార్కెట్లు ఈరోజు సానుకూలంగా ముగిశాయి. అలాగే ఇండియాలో ఈ మంత్లో 5 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయి ఐపీఓకి సంబంధించి. సో పెట్టుబడిదారికి మంచి అవకాశం. సో దీనివల్ల నిఫ్టీ 178 పాయింట్స్, అలాగే సెన్సెక్స్ 575 పాయింట్స్ రైజ్ అయింది ఈరోజు. సో ఈరోజు ఎఫ్ఐఎస్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో డిఎస్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే 15,553 క్రోర్స్ బై చేశారు. 11,061 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్ ఉంది, 4,492 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 13,779 క్రోర్స్ బై చేశారు. 13,618 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 161 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఏలో చూసుకుంటే డిఎస్ 16,214 క్రోర్స్ బై చేశారు. 11,564 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 4,650 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 14,013 క్రోర్స్ బై చేశారు. 13,944 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్ ఉంది, 68 క్రోర్స్. సో ఈరోజు మంచిగానే ఎఫ్ఐఎస్ కాంట్రిబ్యూట్ చేశారు, ఎఫ్ఐఎస్ డిఎస్ ఈరోజు. సో అందుకే ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంది. టాప్ గెయినర్స్ చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్ 4% ఇంక్రీజ్ అయింది. నెస్టిల్ 3.9% ఇంక్రీజ్ అయింది. బజాజ్ ఫిన్సర్వ్ 3.2% ఇంక్రీజ్ అయింది. ఏషియన్ పెయింట్స్ 2.46% ఇంక్రీజ్ అయింది. హెచ్డిఎఫ్సి లైఫ్ 2.37% ఇంక్రీజ్ అయింది. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే టాటా మోటార్స్ 1.16% డౌన్ అయింది. బజాజ్ ఆటో 1.15% డౌన్ అయింది. ఇన్ఫోసిస్ 1.04% డౌన్ అయింది. టెక్ మహీంద్రా 0.61% డౌన్ అయింది. యాక్సిస్ బ్యాంక్ 0.61% డౌన్ అయింది. సో ఇవి వాళ్ళు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. సో ఈ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యాక్సిస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ ఇది మనకు బయింగ్ జోన్లో ఉంది. సో నావి రికమెండేషన్స్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి.